హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసి దేవీ నవరాత్రుల స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. మనకి లలితా దియాసు, లలిత అమ్మవార్లు, దుర్గా అమ్మవార్లు, నెక్స్ట్ వచ్చేసరికి ప్రసాదం బౌల్స్, దశావతారం సెట్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి దుర్గా అమ్మవారి ఐడల్స్ అండి. వెరీ స్మాల్ సైజ్ అండి. చాలామంది అడిగారు 2 ఇంచెస్లో అయితేని. చూడండి, మనకి చాలా బాగున్నాయండి. మనకి స్మాల్ సైజ్ అయినా సరే మనకి సింహం పైన కూర్చుని ఉన్నారండి అమ్మవారు. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 350 రూపీస్ పడుతుందండి ఐడల్లో. మనకి హైట్ వచ్చేసరికి 2.2 ఇంచెస్ అండి. 2.5 ఇంచెస్ వరకు వస్తుంది. చాలా బాగున్నారు చూడండి. మనకి స్మాల్ సైజ్ అయినా సరే ఓన్లీ 350 అండి. మనకి పులిపైన కూర్చుని ఉన్నారండి అమ్మవారు. ఈ అమ్మవారు వచ్చేసరికి చూడండి చాలా బాగుందండి కార్వింగ్ అయితేని. ప్రైస్ వచ్చేసరికి 430 రూపీస్ అండి. ఐడల్ కూడా మనకి ఓన్లీ 2.5 ఇంచెస్లో వస్తున్నాయండి. అలాగే మనకి లలిత అమ్మవారండి. మనం దుర్గా అమ్మవారిని పెట్టుకోలేనప్పుడు లలిత అమ్మవారిని కూడా పూజిస్తాము. చూడండి ఎంత కామాక్షి అమ్మవారు అండ్ లలిత అమ్మవారండి. మనకి స్మాల్ సైజ్ నుంచి కూడా ఉన్నాయి. మనకి ఐడల్ చూడండి చాలా బాగుంది. కార్వింగ్ అంతా కూడాని మనకి పీఠం పైన కూర్చుని ఉన్నారండి అమ్మవారు. ఎంత బాగున్నారో చూడండి. మనకి హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వస్తుందండి. పీఠంతో సహా చూసుకుంటే ఓన్లీ అమ్మవారి ఐడల్ వచ్చేసరికి మనకి 2.5 ఇంచెస్లోనే ఉంటుందండి. మనకి స్టెప్ కింద వచ్చింది కదా పీఠం. చూడండి కార్వింగ్ అంతా ఎంత బాగా వచ్చిందో. ప్రైస్ వచ్చేసరికి 650 రూపీస్ అండి. మీకు ఈ ప్లేట్స్ కావాలంటే 200 అండి. 3 ఇంచెస్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారండి. మనకి చిలకతో ఉన్న అమ్మవారు కామాక్షి అమ్మవారండి. ఇప్పుడు చూపించే అమ్మవారు లలిత అమ్మవారు. చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్. చాలా బాగున్నారండి అమ్మవారు. చెరుగ్గడతో పుష్పంతో కూర్చుని ఉన్నారు. చూడండి ఫ్యూచర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ప్రైస్ వచ్చేసరికి మనకి 800 పడుతుందండి ఐడల్లో. మనకి హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ వస్తుందండి. మనం పీఠంతో సహా చూసుకుంటే ఓన్లీ ఐడల్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వస్తుందండి. బిగ్ సైజ్ అండి. చాలా బాగుంది కార్వింగ్ అంతా కూడాని. ఓన్లీ 800 అండి లలిత అమ్మవారు. నెక్స్ట్ మనకి కామాక్షి అమ్మవారిలోనే బిగ్ సైజ్ అండి. చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు. చాలా బాగుందండి. మకర తోరణంతో సహా బ్యాక్ సైడ్ చాలా బాగా వచ్చారు. మనకి చిలకతో ఉన్నారు చూడండి అమ్మవారు. ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ 1500 అండి. వెయిట్ ఎక్కువ వస్తుందండి. మనకి 1.2 kg వరకు ఉంటుంది వెయిట్ వచ్చేసరికి. మనకి మకర తోరణంతో సహా చూసుకుంటే 5.5 ఇంచెస్ వస్తుందండి. మనం ఓన్లీ ఐడల్ చూసుకుంటే 4 ఇంచెస్ వరకు వస్తున్నారండి అమ్మవారు. చాలా బాగున్నారు. బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఈ ఐడల్ తీసుకోవచ్చండి. ఫ్యూచర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. కార్వింగ్ చూడండి. ప్రైస్ వచ్చేసరికి 1500 అండి అమ్మవారి కాస్ట్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్స్ అండి. ఎలిఫెంట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయండి. చాలా బాగున్నాయి కార్వింగ్ అంతా కూడా. చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి మనకి. ఇవి హైట్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ 2 ఇంచెస్ హైట్లో వస్తున్నాయండి. లెంత్ వచ్చేసరికి మనకి 3 ఇంచెస్ వస్తున్నాయండి. ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి మనకి 950 రూపీస్ పడుతున్నాయండి. మన అమ్మవారి దగ్గర అటు ఇటు కూడా పెట్టుకుంటే చాలా బాగున్నాయండి ఇవి కూడా. మనకి అదే విధంగా 3Dలోనే రాయల్ వర్క్లోనే లలిత అమ్మవారు, కామాక్షి అమ్మవారు అండి. ఐడల్స్ కూడా మనం చాలా సేల్ చేసాము. ఇవి కూడా రాగానే స్టాక్ అయితే అయిపోతాయి. పుష్పంతో ఉన్న అమ్మవారండి లలిత అమ్మవారు. చూడండి ఎంత బాగున్నారో. ఇందులో వచ్చేసరికి మనకి కార్వింగ్ అయితే చాలా బాగా వస్తాయండి. అమ్మవారు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో. లోటస్ పైన కూర్చుని ఉన్నారు. మనకి ప్రైస్ వచ్చేసరికి 1300 అండి ఐడల్స్లో ఏదైనా సరే. అలాగే మనకి చిలకతో ఉన్న అమ్మవారండి. చూడండి ఎంత బాగున్నారో. ఓన్లీ 4 ఇంచెస్లో వస్తాయండి. ఈచ్ ఐడల్ కాస్ట్ వచ్చేసరికి 1300 పడుతుందండి. రెండు కూడా 4 ఇంచెస్లో వస్తాయి. అదేవిధంగా మనకి లక్ష్మీ అమ్మవారు అండ్ అన్నపూర్ణ అమ్మవారు కూడా అండి. మనం ఏ అమ్మవారినైనా సరే పూజించుకోవచ్చండి నవరాత్రుల్లో 9 రోజులు కూడా. చూడండి లక్ష్మీ అమ్మవారు కూడా ఎంత బాగున్నారో. ఇవి కూడా చాలా ఫాస్ట్గా వెళ్తాయి.
మన కలసంతో సహా ఉన్నారండి అమ్మవారు. సారీ కానీ ఇదంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి 1500 అండి. మనకి ఈ ఐడల్ కూడా ఓన్లీ 4 ఇంచెస్లో వస్తుందండి. 4 ఇంచెస్ వచ్చిందండి ఐడల్ కూడాని. అదేవిధంగా మనకి అన్నపూర్ణ అమ్మవారు అండి. అన్నపూర్ణ అమ్మవారు ప్రైస్ వచ్చేసరికి మనకి 750 రూపీస్ పడుతుందండి. మనకి హైట్ వచ్చేసరికి అన్నపూర్ణ అమ్మవారు 3 ఇంచెస్ వరకు వస్తుందండి. చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బౌల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనం చిట్టి గాజులు ఇవన్నీ కూడా వేసుకుని పెట్టుకోవచ్చండి. అష్టలక్ష్ముల దగ్గర 8 బౌల్స్ పట్టాయండి ప్లేట్లో అయితేని. ఇలా 8 కావాలితే 8, 5 కావాలితే 5, 9 ఆ విధంగా తీసుకోవచ్చండి. ప్రైస్ వచ్చేసరికి ఈచ్ బౌల్ 70 రూపీస్ పడుతుందండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ వరకు వస్తుందండి. వెడల్పు వచ్చేసరికి. హైట్ వచ్చేసరికి మనకి 1.5 ఇంచెస్ వస్తుందండి. ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంది చూడండి. మనకి ప్రైస్ వచ్చేసరికి ఈచ్ బౌల్ 70 రూపీస్ అండి. అదేవిధంగా నేను ఈ ప్లేట్లో పెట్టానండి. మనకి ఓం స్వస్తిక్ వస్తుందండి ఈ ప్లేట్ కూడాని. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. మనకి ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి 400 అండి. మనకి 9 ఇంచెస్లో అయితే వస్తుంది ప్లేటు. 9 ఇంచెస్ వస్తుందండి. చాలా బాగుంది చూడండి. మనం పూజా రూమ్స్లో ఆల్ పర్పస్ యూస్ చేసుకోవచ్చండి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజు ఇంకొక మోడల్ అండి. మనకి ఈ విధంగా అయితే వస్తున్నాయి చూడండి బౌల్స్. ఇవి కూడా మనకి లైట్ వెయిట్లోనే ఉంటాయండి. ఈచ్ బౌల్ కాస్ట్ వచ్చేసరికి మనకి 75 రూపీస్ పడుతుందండి. ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి. మనకి 75 రూపీస్ పడుతుంది. ఈ విధంగా అయితే వస్తున్నాయండి. వీటిలో కూడా మనం చిట్టి గాజులు, పసుపు, కుంకుమ, గవ్వలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. నేను 9 బౌల్స్ అయితే పెట్టి చూపిస్తున్నాను. 8 ఇంచెస్ ట్రేలో పెట్టానండి. ఈ ట్రేకి అయితే 9 బౌల్స్ పడుతున్నాయి. ఇలా కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చండి. ఈచ్ వన్ బౌల్ వచ్చేసరికి మనకి 75 రూపీస్ అండి. రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాము. నెక్స్ట్ మనకి ఈ ట్రే చూడండి 8 ఇంచెస్ అండి. మనం పూజా రూమ్స్లో ఆల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చండి. ఈ ట్రేలు కూడా మనకి 8 ఇంచెస్ వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి 600 పడుతుందండి. ఇందులో 10 ఇంచెస్ కూడా అవైలబుల్ ఉంది. 700 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదం బౌల్స్ అండి. స్మాల్ సైజ్ కావాలన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉంటాయండి ఇవి. మనకి డిజైన్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. మనకి బాక్స్ టైప్లో వచ్చాయండి. చాలా బాగున్నాయి. వెయిట్ ఎక్కువ వస్తాయండి. మనకి ఈచ్ వన్ వచ్చేసరికి 210 రూపీస్ పడుతుందండి. వెయిట్ ఎక్కువ వస్తాయి బౌల్స్. మనం ప్రసాదాలు అది వేసుకోవడానికి బాగుంటాయండి. మనకి 8 ఇంచెస్ ట్రేలో వచ్చేసరికి ఓన్లీ 4 బౌల్స్ పడుతున్నాయండి. మీకు కావాలంటే 10 ఇంచెస్ ట్రే తీసుకుని ఒక 5 బౌల్స్ అలా పెట్టుకోవచ్చండి. 6 బౌల్స్ని. చాలా బాగున్నాయండి బౌల్స్ కూడా. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. న్యూ ప్యాటర్న్ అండి. మనకి ఈచ్ వన్ వచ్చేసరికి 210 రూపీస్ అండి. సరికి మనకి ఈ ప్లేట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారండి. 10 ఇంచెస్ వస్తుంది. ఇవి కూడా మనకి ఇప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువలో వచ్చాయి. చాలా బాగుంటాయండి. హ్యాండిల్ కూడా వస్తాయి. వీటిలో కూడా ఇప్పుడు నేను చూపించిన బౌల్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చండి. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 700 పడుతుందండి. మనకి 10 ఇంచెస్లో వస్తుంది. ఇది కూడా 10 ఇంచెస్ వరకు వస్తుందండి. మనకి ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉన్నాయండి బౌల్స్. ఇవి చూడండి మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా వర్క్ వస్తుందండి. ఫ్లవర్ డిజైను, నక్షి డిజైన్ వస్తుంది. చాలా బాగుంటాయండి. ఈ బౌల్స్ కూడా మనం ఒక 5 పెట్టుకోవచ్చండి. ఇందులో 5, 6 వరకు పెట్టుకోవచ్చు. చూడండి ఈ విధంగా. ఈ బౌల్ కాస్ట్ వచ్చేసరికి 300 అండి. కొంచెం ఇవి ఎక్కువ వెయిట్లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్లాసులు అండి. స్మాల్ సైజు మనం పంచపాత్ర కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. వెరీ స్మాల్ సైజ్ అండి. మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఓన్లీ 1.5 ఇంచెస్లో వస్తున్నాయి చూడండి. ఓన్లీ 1.5 ఇంచెస్ అండి. మనకి ఈచ్ వన్ వచ్చేసరికి 70 రూపీస్ పడుతుంది. చాలా బాగున్నాయండి. మనకి పాలు అది పెట్టుకోవడానికి అది కూడా బాగుంటాయండి. పూజా రూమ్స్లో వాటర్ పెట్టుకోవడానికి అది కూడా వెరీ స్మాల్ సైజు. వచ్చేసరికి మనకి లలిత దియ్య అండి. బిగ్ సైజు. చాలా మంది అడిగారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫైన్ క్వాలిటీలో వచ్చిందండి. సూపర్ ఫైన్ క్వాలిటీలో. ఫినిషింగ్ చూడండి. అమ్మవారు పుష్పంతో సహా ఎంత క్లారిటీగా ఉన్నారో. లలిత అమ్మవారండి. ఈ దియాస్ అయితే చాలా మంది అడిగారు నవరాత్రుల గురించి. ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి. మనకి దియా హైట్ వచ్చేసరికి
7 ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి. మనకి లెంత్ వచ్చేసరికి 4 ఇంచెస్ అండి. లోతు వచ్చేసరికి మనకి 1.5 ఇంచ్ వరకు వస్తుంది. చాలా బాగుందండి. మనం ఈ నవరాత్రుల్లో అఖండ దీపం కింద కూడా పెట్టుకోవచ్చు. బిగ్ సైజ్ అండి. ప్రైస్ వచ్చేసరికి 1850 పడుతుంది. మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. అమ్మవారు చాలా బాగుందండి. దియ్య అయితేని వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి. సాలిడ్ పీసు ఓన్లీ 1850 అండి. వచ్చేసరికి మనకి లక్ష్మీ బాలాజీ దియ్య అండి. నార్మల్ బ్రాస్లో సాలిడ్ పీస్ అండి. ఇంతకు ముందు అయితే మనం 3Dలో చూపించాం లైట్ వెయిట్లోని. సాలిడ్ అండి. ఇప్పుడైతే స్టాక్ ఫుల్గా వచ్చాయండి ఇవి. ప్రైస్ వచ్చేసరికి 650 రూపీస్ పడుతుందండి. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. మనం ఇది కూడా అఖండ దీపం కింద పెట్టుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. లోతు ఎక్కువ వస్తుంది. హైట్ వచ్చేసరికి మనకి 5 ఇంచెస్ హైట్లో వస్తుందండి. లెంత్ వచ్చేసరికి 2.5 అండి. లోతు వచ్చేసరికి 1.5. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 650 రూపీస్ అండి. చాలా బాగుంది చూడండి. మనకి వచ్చేసరికి మనకి దశావతారాలండి. మనకి నవరాత్రుల్లోని బొమ్మల కలువ కింద అయితే చాలా మంది పెట్టుకుంటారు. మనకి బిగ్ సైజ్ తీసుకురమ్మని చాలా మంది అడిగారండి. చూడండి ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి. సూపర్ ఫైన్ క్వాలిటీలో వచ్చాయండి ఇవి కూడా. చాలా బాగున్నాయి చూడండి. మనకి 10 అవతారాలండి. చాలా బాగా వస్తున్నాయి. కృష్ణ అవతారం, వామన అవతారం అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మత్స్య అవతారం అన్నీ కూడా మనకి చూడండి. కృష్ణయ్య ప్రతి కూడా చాలా బాగా వచ్చాయండి కార్వింగ్ అయితేని. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మత్స్య అవతారం ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. కూర్మ అవతారం అండి. చూడండి ఎంత బాగున్నారో. మూర్తులు అయితే చాలా బాగా వచ్చాయి. ఇవి మనకి హైట్ వచ్చేసరికి రామావతారం అండి. ప్రతి ఐడల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. 6 ఇంచెస్ హైట్ అండి. చూడండి 6 ఇంచెస్ వస్తున్నాయండి ప్రతి ఐడల్ కూడా. మనకి చాలా బాగున్నాయి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చాయండి. మనకి 6 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేసరికి ఇవి 6700 పడుతున్నాయండి సెట్ కాస్ట్. చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గాయత్రి అమ్మవారండి. గాయత్రి అమ్మవారి ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వస్తున్నారో. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్ పడుతుందండి ఐడల్లో. మనకి ఐడల్ కూడా 3 ఇంచెస్ వరకు వస్తుందండి. ఓన్లీ 3 ఇంచెస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులో వారాహి అమ్మవారండి. ఓన్లీ 250 రూపీస్ పడుతుందండి. చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్. మనకి స్మాల్ సైజ్ అయినా సరే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఐడల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. స్మాల్ సైజ్ అయితే ఇప్పుడు స్టాక్ వచ్చాయండి. చూడండి ఎంత బాగున్నారో స్వామివారు. చాలా బాగున్నారండి. మనకి ఈ విధంగా అయితే వస్తున్నారు. మనకి ప్రైస్ వచ్చేసరికి 400 అండి. మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హైట్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ అండి. 2.7 ఇంచెస్ వరకు వస్తున్నారు. చాలా బాగున్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామ్ పరివార్ అండి. ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు. ఇలా సింగిల్గా అయితేనే మనకి వెయిట్గా వచ్చేస్తాయండి. చూడండి ఈ విధంగా అయితే వస్తున్నాయి. చాలా బాగున్నాయి. అమ్మవారు కూడా చూడండి సీతమ్మవారు, హనుమయ్య అండి. అదేవిధంగా మనకి ఆంజనేయ స్వామి అండి. ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ 850 రూపీస్ పడుతుందండి. ఇలా సింగిల్గా కావాలని చాలామంది అడిగారండి. ఇవి మనకి హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి. సీతమ్మ అమ్మవారు వచ్చేసరికి 3 ఇంచెస్ అండి. చాలా బాగున్నాయి చూడండి. మనకి సెట్ కాస్ట్ 850 అండి. ప్లేట్ కావాలంటే 6 ఇంచెస్ ప్లేట్ అండి. 400 పడుతుంది. నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ మకర తోరణాలండి. మనం చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతాయండి. మన ప్రైస్ వచ్చేసరికి 550 రూపీస్ అండి. అటాచ్ చేసి ఉంటుందండి ఇది బ్యాక్ సైడ్ అయితేనే. చూడండి ఎంత బాగుందో. ఓన్లీ 550 రూపీస్ అండి. మనకి హైట్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ వస్తుందండి. 4.7 ఆ విధంగా అయితే వస్తుంది. మనకి పీఠం వచ్చేసరికి 2.5 ఇంచెస్ వస్తుందండి ఓన్లీ. ఈ విధంగా 3.5 ఇంచెస్ ఐడల్స్ అయితే పెట్టుకోవచ్చండి. చాలా బాగుంది చూడండి. 3.5 ఇంచెస్ ఐడల్ అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా దుర్గమ్మవారు కానీ ఏ ఐడల్స్ అన్నా పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ మనకి అదేవిధంగా గజలక్ష్మి దియ్య అండి. చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్. చాలా బాగుంది. హెవీ వెయిట్ వస్తుందండి. మనకి ప్రైస్ వచ్చేసరికి 1950 రూపీస్ పడుతుందండి.
మనకి గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది. డిజైన్ కూడా చూడండి చాలా బాగా వస్తుంది. మనం ఈ నవరాత్రుల్లో అఖండ దియ్య కింద పెట్టుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1950 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోపుల బాక్సులు అండి, మసాలా బాక్సు. ఇవి కూడా మనకి చాలామంది అడిగారు. చూడండి ఈ విధంగా 7 బౌల్స్ వస్తాయండి. బౌల్స్ కూడా స్ట్రాంగ్గానే వచ్చాయి, చాలా బాగున్నాయండి. అండ్ స్పూన్ కూడా వస్తుంది మనకి స్మాల్ సైజు. ఈ విధంగా అయితే వస్తుందండి. మనకి ఇది లెంత్ వచ్చేసరికి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్లో వచ్చింది. చూడండి మనకి పైన కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది, మీనాకారి డిజైన్ వస్తుందండి. మనకి ఇది హైట్ వచ్చేసరికి 2.2 ఇంచెస్ వరకు వస్తుందండి, 2.5 ఇంచెస్ వరకుని. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1250 రూపీస్ అండి.